మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఈ మధ్య కాలంలో కొంతమంది ఆకతాయిలు మితిమీరిపోతా ఉన్నారు. సో రోడ్లపైన ఎవరైతే భిక్షాటన చేసుకునే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ఇనుప సామాన ఏరుకొని వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు దాచిపెట్టుకున్న సొమ్మునైతే వాళ్ళు అదునుగా చూసుకొని రెక్కీ చేసి ఒక పథకం ప్రకారం ఎక్కడైతే ఎవరెవరి దగ్గర అమౌంట్ ఎక్కువగా ఉంటుందో 100 రూపాయలు కావచ్చు, 200 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు, సో అది ఎంతైనా కూడా అది కొట్టేయాలని చెప్పేసి చాలా వరకు కూడా ఈ మిర్చి కాంపౌండ్కి సంబంధించిన కొంతమంది ఎవరైతే ముగ్గురు క్యాండిడేట్లు ఒక వ్యక్తిని అయితే అతి దారుణంగా గొంతు కోసి చంపేశారు అనేది మనకు తెలిసింది. సో అసలు ఇక్కడ ఏం జరిగింది అని చెప్పేసి సుమన్ టీవీ ఇక్కడికి వచ్చిన తర్వాత విస్తుపోయే నిజాలనైతే వాళ్ళు బయటపెట్టారు. కేవలం 200 రూపాయల కోసమే ఒక వ్యక్తినైతే అతి దారుణంగా గొంతు కోసి మరి ముగ్గురు మైనర్లే చంపేశారు అనేది మనకు తెలుసా ఉంది. ఒక్కొక్కరి గురించి మాట్లాడుకుంటే, ఒక్కొక్కరు ఏజ్ మాట్లాడుకుంటే 11 నుంచి 15 సంవత్సరాలు అండి. సో 11 నుంచి 15 సంవత్సరాల లోపున్న మైనర్స్ వల్ల ఆ వ్యక్తిని అతి దారుణంగా గొంతు కోసి మరి వాళ్ళు చంపేశారంటే ఒక్కసారి ఆలోచించండి. నిజామాబాద్లో క్రైమ్ రేట్ ఎంత దారుణంగా దిగజారకపోయింది, ఎంత దారుణంగా ఈ క్రైమ్ పెరుగుతుంది అనేది మనకు ఈ మాటలు వింటేనే మీకు అర్థమై ఉండొచ్చు. సో మిర్చి కాంపౌండ్లోని ఒక ఏరియాకి అయితే రావడం జరిగింది. మిర్చి కాంపౌండ్ ఏదైతే 1 టౌన్ పోలీస్ స్టేషన్కి నియర్ బై లొకేషన్లోనే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగింది అనేది మనకు తెలుసా ఉంది. సో ఇక్కడ లలితమాల్ థియేటర్ నుంచి అక్కడ భిక్షాటన చేసుకుండా, లేకపోతే ఏదైతే స్క్రాప్ మనకి పాతిన్ప సామాన్ అతను ఏరుకొని ఎక్కడైతే మనకి ఆ ఏరియాలకు సంబంధించిన ఇనుప సామాన్ దుకాణాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఆయన ఏరుకున్న సామాన్ని మొత్తం అక్కడ వాళ్ళు అమ్మేస్తే ఎంతో కొంత 50 కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, లేకపోతే ఇంకెంతనా కావచ్చు, అది అమ్మేసిన తర్వాత ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో అదే అదునుగా చూసుకొని ఆ అమౌంట్ అంతా తీసుకున్న తర్వాత కలెక్ట్ చేసుకొని వెళ్ళే టైంలో ఇదే మిర్చి కాంపౌండ్కి సంబంధించిన ముగ్గురు మైనర్లు కాపు కాసి మరి ఆయన దగ్గర ఉన్న 200 రూపాయల అమౌంట్ అయితే వాళ్ళు తీసుకోవడం జరిగింది. 200 ఏందండి, 200 అంటే ఒక ఆడది కష్టపడినా కూడా ఇవాళ 500 నుంచి 700-800 ఇవాళ కూలి నడుస్తూ ఉంది. వాళ్ళు ఎందుకు ఇంత దిగజారుతున్నారు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఇక్కడ చాలా మందితో మాట్లాడితే వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. ఆడవాళ్ళు చేసుకొని బతుకుతా ఉన్నారు, వీళ్ళకేమన్నా రోగమా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే 200 రూపాయల కోసం ముగ్గురు అతన్ని చంపేసిరు. అంటే ఎవరైతే ఆ క్యాండిడేట్ గురించి మాట్లాడుకుంటే మహారాష్ట్రకు చెందిన నాందేడ్ జిల్లాకు సంబంధించిన 45 సంవత్సరాల యూసుఫ్గా తెలుస్తూ ఉంది. సో మహమ్మద్ యూసుఫ్ని అయితే అతి దారుణంగా అక్కడ గొంతు కోసిన తర్వాత అసలు ఏమైంది అనేది పక్కన పెడితే అక్కడ గొడవ జరిగిన తర్వాత ఆయన మతిస్థిమితం సరిగ్గా లేదా, లేకపోతే ఇది చిన్న గాయమే అని చెప్పేసి అనుకున్నాడా అనేది పక్కన పెడితే లలితమాల్ థియేటర్ నుంచి ఈ గొడవ అయింది. అక్కడ స్టార్ట్ అయిన గొడవ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని అతను ఎవరైతే మహమ్మద్ యూసుఫ్ అనే క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో రైల్వే గేట్ దాటేసి ఈ మిర్చి కాంపౌండ్కి అయితే వచ్చిండు. మిర్చి కాంపౌండ్కి వచ్చిన తర్వాత ఇక్కడ యాక్చువల్లీ జరిగిన స్పాట్ వేరు, ఇక్కడికి వచ్చి అతను ఇక్కడ పడుకున్నాడు అనేది తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ ఎవరైతే ముగ్గురు మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అతని వెంబడ తిరుగుతున్న విజువల్ కూడా మనకు కనిపిస్తుంది. పక్కన మీకు స్క్రీన్లో మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఎక్స్క్లూజివ్ వీడియో కూడా సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అందిస్తూ ఉంది. నిజామాబాద్లో ఇవాళ బయటకెళ్ళి తిరగాలంటే గజ వణుకుతా ఉన్నారు. బయటకెళ్తే చైన్ స్నాచింగ్లు జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా తాళాలు వేసుకొని పోతే దొంగలు రెచ్చిపోతూ ఉన్నారు. బయట ఎవరైనా ఇట్లా కష్టపడి పని చేసుకున్నా కూడా ఇవాళ బతకలేని పరిస్థితి ఉంది అని చెప్పేసి చాలామంది భయపడుతున్న సిచ్యువేషన్ ఉంది. అసలు బయటకు రావాలంటేనే వాళ్ళు ఆగమవుతా ఉన్నారు. ఆ రోజు అతను ఇక్కడనే పడుకుంటాడా, లేకపోతే ఎవ్రీడే ఇక్కడనే వచ్చి పడుకుంటాడా అంటే ఎవరైతే సంబంధిత ఓనర్ ఎవరైతే ఉన్నాడో ఇది యాక్చువల్లీ ఇది ఒక ట్రాన్స్పోర్ట్ కంపెనీ అండి. ప్లాస్టిక్ కావచ్చు, అదేవిధంగా ఇనుప సామాన్కి సంబంధించిన పూర్తి షాప్ అనేది ఇది ఉంది. ఇక్కడనే మహమ్మద్ యూసుఫ్ అనే క్యాండిడేట్ ఈ ఏరియా నుంచి నడుచుకుంటూ వచ్చిండు. ఆయన లలితమహల్ రైల్వే గేట్ నుంచి వచ్చిన క్యాండిడేట్ ముగ్గురు చేతుల నుంచి ఆయన తప్పించుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఆయనకు సంబంధించిన మొత్తం A to Z, ఆయన కప్పుకోవడానికి బెడ్షీట్స్ ఉన్నాయి, A to Z అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఆయన పండుకున్న తర్వాత వాళ్ళు అప్పుడు గొంతు కోసిర్రు. ఆ చిన్న గాయమే అని చెప్పేసి ఆయన అనుకున్నాడా ఏంది అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడికి వచ్చి వండుకున్న తర్వాత నెక్స్ట్ డే ఎవరైతే అంటే ఈ పాతిన్ప సామాన్కి సంబంధించిన ఓనర్ ఇక్కడ మనకి ఇంకొక షాప్ కూడా ఉంది. అది రెండు కూడా ఇక్కడ ఇంకొక షాప్ ఉంది ఇది. సో ఇక్కడ ఆ షాప్కి సంబంధించిన లేబర్స్ కూడా ఇక్కడ ఆయనతో పడుకున్నారు అని చెప్పి తెలుస్తుంది. కాకపోతే ఆ రోజు బ్లీడింగ్ అయిందా,
కాలేదా మరి అసలు ఏం జరిగింది అసలు అక్కడ కోసేసిన తర్వాతనే ఇక్కడికి వచ్చి నడుచుకుంటూ వచ్చేసిన తర్వాత ఇక్కడ వండుకున్నాడు అని చెప్పేసి అని అన్నారు. అంటే దాడి చేసిన తర్వాత ఆయన చనిపోలేడు అని చెప్పేసి ఒక నిర్ధారణ చేసుకొని మరి మళ్ళీ వచ్చి మరి ఏమైనా గొంతు కోసేసిరా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఈ మిర్చి కాంపౌండ్లో మొత్తం అంటే ఎక్కడ చూసినా కూడా గంజాయి ఎలా రాజ్యం వెళ్తుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. గతంలో కూడా సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో ఇక్కడికి ఎవరైనా అన్ఐడెంటిఫై వ్యక్తులు ఎవరెవరు వచ్చినా కూడా ఎవరు మీరు ఎందుకు వచ్చిర్రు, మీరు ఏం చేస్తూ ఉన్నారు అని ఇట్లాంటి పిచ్చి ప్రశ్నలు అనేటివి వేస్తారు అనేది కూడా గతంలో మనకి చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ గంజాయి వల్ల నెయ్యాల 200 కోసం వాళ్ళు చంపిర్రు అంటే ఎంతకన్నా వాళ్ళు ఏం చేయడానికైనా దిగజారుతారండి. సో ఎవరైనా ఒంటరి మహిళలు కావచ్చు, లేకపోతే ఎవరైనా రోడ్లపైన ఎవరైనా మహిళలు వెళ్తున్నారు అని అంటే కూడా వాళ్ళకి బంగారం గొలుసు కనబడాలంటే కథమే తెంపేస్తారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ జల్సాలకు ఇదొక చోటుగా మారిపోతూ ఉంది. ఈజీ మనకి చాలామంది వాళ్ళు అలవాటు పడుతూ ఉన్నారు అనేది తెలుస్తూ ఉంది. సో ఎవరైతే ఇక్కడ మహమ్మద్ యూసుఫ్ గురించి మాట్లాడుకుంటే తను ఇక్కడనే వచ్చి ఇక్కడ వండుకున్నాడు అని తెలుస్తూ ఉంది. ఇదంతా యాక్సిడెంట్ స్పాట్గా మనకి పోలీస్ అధికారులు నిర్ధారించారు అనేది తెలుస్తూ ఉంది. ఇదంతా కూడా పోలీస్ హ్యాండ్ ఓవర్లోనే ఉండే. ఇవాళ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంబంధిత ఓనర్స్ పోలీసు అధికారులతో మాట్లాడిన తర్వాత ఇవన్నీ ఈ బొంతలు కావచ్చు, అదేవిధంగా బెడ్షీట్స్ దుప్పట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మరి పడేయొచ్చా అని చెప్పేసి అంటే పడేసుకోండి, ఆల్రెడీ అయిపోయింది. యాక్చువల్లీ ఆ క్యాండిడేట్ గురించి మాట్లాడుకుంటే అతని బాడీ అనేది ఇంకా మహారాష్ట్రకి అయితే పంపించలేదు. మరి అతను అనాథనా లేకపోతే ఏంది అనేది కూడా పోలీస్ అధికారులు అయితే ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. మహారాష్ట్ర నాందేడ్కి సంబంధించిన వ్యక్తిగా మనకు తెలుస్తూ ఉంది. పోస్ట్ మార్టం అయితే జరుగుతూ ఉంది. అసలు ఇంకేమన్నా నిజాలేమన్నా బయటపడే అవకాశం ఉంది అనేది కూడా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ మనకు ఓనర్ ఉన్నారు, ఈ షాప్కి సంబంధించిన ఓనర్ అండి. సో ఈయనతో మాట్లాడితే మనకు పూర్తిగా డీటెయిల్ అనేది దొరికే అవకాశం ఉంటుంది. అన్న మీ పేరు ఏం పేరు, అసలు ఏ టైంలో జరిగింది ఇదంతా ఇన్సిడెంట్ అనేది? సార్ ఇక్కడ ఎప్పుడు జరిగింది మాకే తెలియదు. పొద్దున్న నమాజ్కి 5 గంటలకు వెళ్ళేసినప్పుడు మా అబ్బాయి ఇక్కడ పండుకునేవాడు, పని చేసేవాడు పండుకున్నాడు. వాళ్ళు వచ్చి నన్ను లేపిన తర్వాత నేను చూసిన తర్వాత సార్ మీరు ఏం ముట్టకుండా బాబు, నేను టౌన్కి పోయేస్తాను చెప్పేసి టౌన్కి వెళ్ళి కానిస్టేబుల్ తోలుకొని వచ్చాను. వచ్చి చూపించాము. చనిపోయింది, అప్పటికి చనిపోయి ఉండే. అయితే బెడ్ చూసి మేము బ్లడ్ చూసి బతికినా సచ్చినా ఏం చూడలేదు. ముందుగా టౌన్కి పోయి పోలీసు వాళ్ళని తోలుకొని వచ్చినాం. పిఎస్కి పోయి పోలీసు వాళ్ళని తోలుకొని వచ్చిన తర్వాత చూస్తే ఆల్రెడీ డెడ్ అయిపోయాడు. అసలు ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది అనుకుంటారు? అంటే నిజామాబాద్లో ఏడ జరిగిందని అనుకుంటున్నారు? ఆయన నడుచుకుంటూ కూడా వచ్చి ఇక్కడ పడుకున్నాడు అనేది ఒకటి వీడియో వైరల్ అవుతా ఉంది. వీడికి ఎట్లా వచ్చిందో అది మాకు తెలియదు, కానీ మాత్రం నిన్న మాకు పిఎస్లో చెప్పారు వాళ్ళు, మీ దగ్గర జరగలేదు, అక్కడ వచ్చి పండుకొని చనిపోయిండు. లలితమ్మ థియేటర్ దగ్గర, అది లలితమ్మ థియేటర్ రైల్వే మధ్య అయింది ఇన్సిడెంట్ అని చెప్పారు. ఇక్కడికి ఎట్లా వచ్చిందో దాని గురించి మాకు ఏం తెలియదు. అంటే అతన్ని అక్కడ గొంతు కోసేసిన తర్వాత ఆయననే వచ్చి నడుచుకుంటూ వచ్చిండా, లేకపోతే ఎవరైతే 3 యువకులు ఉన్నారో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పడేసిరా అనేది క్వశ్చన్ మార్క్. అది క్లారిటీ రాలేదు, ఇంకా రాలేదు మాకు, ఇంకా ఏం క్లారిటీ రాలేదు. ఇక మేము దాని గురించి మేము అడగలేదు, ఎందుకంటే దొరికింది కాబట్టి, వాళ్ళు ఎవరైతే చేసిండ్రో వాడు దొరికింది కాబట్టి మాకు సార్ చెప్పేసి మీరు వెళ్ళిపోండి, ఏం అవసరం లేదంటే. ఇక్కడ అతనితో పాటు ఇంకొక లేబర్ కూడా మీ క్యాండిడేట్ ఒక అతను పడుకున్నాడు, ఇద్దరు పడుకున్నారు అని చెప్పి చెప్తా. అంటే ఆ టైంలో బ్లీడింగ్ అనేది ఏమి ఏర్పడలేదా మరి వాళ్ళకి? వాళ్ళు తాగి ఉంటారు సార్, వాళ్ళు పని చేస్తారు, వాళ్ళకి ఏముండదు, వాళ్ళు ఏరుతారు కాగితాలు ఏరుతారు, తెచ్చి అమ్ముకుంటారు కదా, ఆ డబ్బులతో తాగుతారు. వాళ్ళు తాగి పండుకున్నారు ఇక వాళ్ళకేం తెలియదు. వాళ్ళు లేచిన తర్వాత చూస్తే అక్కడ వాళ్ళకి మార్నింగ్ అనేది బయటపడ్డది, అంతేనా? బయటపడి 5 గంటలకు బయటపడ్డది. 5-5:30 మధ్యలో నేను పేరుకు లేచినప్పుడు వాళ్ళు వచ్చి నా దర్వాజా కొడుతున్నప్పుడు నేను బట్టలు మార్చుకున్న బిడ్డ ఆగని చెప్పేసి ఇది చేసిన. అంటే ఈ యూసుఫ్ అనే క్యాండిడేట్ అంటే ఈ గతంలో ఇక్కడికి రావడం జరుగుతుండేనా? ఇక్కడనే పడుకుంటుండేనా, లేకపోతే ఎక్కడెక్కడైనా పడుకుంటుండేనా? వాళ్ళు ఎక్కడెక్కడ పడుకుంటారు, వాళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గర. ఇక్కడ మీ షాప్ దగ్గర పడుకోవడం ఫస్ట్ టైమా? ఇది ఇంత ముందు కూడా పడుకోవడం జరిగింది? పొద్దున కూడా ఉంటే మేము మా దగ్గర వచ్చి సామాన్ చేసిండు ఒకరోజు. ఆ రోజు ఇక్కడనే పండుకొని ఉండే, మధ్యాహ్నం పూట మేము పంపించేసాం. సార్ మీరు ఇక్కడ ఉండదు మా నాన్న, వెళ్ళిపోనని చెప్తే వెళ్ళిపోయిండు. సాయంత్రం సామాన్ ఎరుకొని వస్తాం సార్ అని వెళ్ళిపోయిండు. తర్వాత ఇక పొద్దున్న చూస్తే మాత్రం అదే డెడ్ ఇక. ఈరోజు చూసినాం, మనం మంచిగా చూసినాం, మనం 230 రూపాయల సామాన్ వేసిండు దగ్గర అమ్మిండు, అవి డబ్బులు ఇచ్చినాం, వెళ్ళిపోయిండు. ఇక మళ్ళీ పొద్దునే చనిపోయినప్పుడే చూసినాం, ఇక దానికంటే ముందు మనం ఏం చూడలేదు. అంటే 200 రూపాయల కోసం ఇవాళ గొంతు కోసి చంపేశారు ముగ్గురు అని తెలుస్తుంది. వాళ్ళు మైనరే అని చెప్పేసి అని అంటా ఉన్నారు. మైనర్సా లేకపోతే వాళ్ళు మేజర్స్ అయినా? మైనర్స్ ఉండొచ్చు. అప్రాక్సిమేట్లీ వాళ్ళ ఏజ్ ఎంత ఉండొచ్చు అండి? 15 నుంచి 16 లోపల ఉంటారు. అంతే, 11 నుంచి 15, 16 అని చెప్పేసి అని అన్నారు. నిజమేనా? అంతే వాళ్ళు మైనర్ కదా, మేజర్ అయితే కాదు. ఎందుకంటే నేను చూసినాం కదా, ఇప్పుడు అక్కడ వాళ్ళని చూసినాం. అంటే ఈ 200 రూపాయల కోసం అతి దారుణంగా చంపేస్తూ ఉన్నారు మనుషుల్ని. అంటే ఒక రోడ్ పైన ఏమన్నా కుక్కనో లేకపోతే ఇంకేదో పోతుందంటే అది పిచ్చి కుక్క అయినా కూడా దాన్ని కొట్టడానికి మనకి మనసు ఒప్పది. సో అట్లాంటిది పిల్లలు అంటే మైనర్స్ అయి ఉండి వాళ్ళు చదువుకుంటున్నారు. ఇప్పుడు
వాళ్ళ అంత దారుణానికి ఒడిగట్టడానికి గల కారణం ఏందంటారు? అంటే వాళ్ళంతా మత్తు పదార్థాలకు ఏమైనా బానిసైన వాళ్ళే అని అనుకుంటున్నారా? మీరు ఏమనుకుంటున్నారు? మత్తు పదార్థాలకి అయితే బానిస వాళ్ళు కూడా అదే. ఇది కూడా ఇప్పుడు చనిపోయిన అతను కూడా అదే మత్తులనే ఉండే. అతను కూడా ఇల్లు కూడా ఎవరైతే చేసిండ్రో వాళ్ళు కూడా అదే మత్తులు దాంట్లో చేసిండ్రు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు మేజర్ కాదు కాబట్టి వాళ్ళకేం తెలియదు కదా. మేజర్ అయినా దాని గురించి అవగాహన ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ ఇప్పుడు ప్రతి ఒక్క దగ్గర ఇప్పుడు పిల్లల చేతుల్లో మత్తు పదార్థం వస్తుందంటే అది ఎక్కడి నుంచి వస్తుంది కూడా అది మీకు తెలియాలి కదా. మీరు దాని మీద ఫోకస్ చేయండి. మేము దాని గురించి మేము చేయలేము, ఎందుకంటే మేము ఒక బిజినెస్ చేసుకున్నామో దాని గురించి మేము చర్చించలేము. అది కాబట్టి వాళ్ళకి ఎక్కడి నుంచి దొరుకుతుంది, వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారు అనేది అది మీరు చేసుకోవాలి. అది దాని గురించి మేము చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక్కసారిగా నిజామాబాద్ ఉలికిపడ్డదండి. అంటే మైనర్లు, అంటే చిన్న పిల్లలు ఇలా హత్యలు చేసేదానికి వెళ్ళిపోయింది. అంటే నిజామాబాద్లో అసలు ఏం జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. తల్లిదండ్రులకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయం గురించి? తల్లిదండ్రులకు ఇదేం చెప్పారంటే, ఇప్పుడు మన పిల్లల్ని మనం బాధ్యతగా చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు మత్తుకు బానిసలు అవుతున్నారు కదా. అది వాళ్ళకు మత్తుకు బానిసలు అవుతున్నారు అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ లేకుండా, వాళ్ళకి ఎడ్యుకేటెడ్ లేకుండా కావడం వల్ల వాళ్ళకి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక అవగాహన అని కలిపే మానవత్వం అనేది చనిపోయింది సార్. దీంట్లో మనకు ఏమర్థమైంది అంటే, ఒకటి మానవత్వం అనేది చనిపోయింది. మనిషికి మానవత్వం చనిపోయిన తర్వాత ఒక కుక్కని కొట్టలేనే మనం ఎట్లా అనుకుంటున్నారు మీరు? అట్లా మనుషులు చంపుతున్నారు అంటే దాని మానవత్వం లేనట్టే దానికి అర్థం, మనకు అర్థమవుతుంది అంతే. ఇక దాని గురించి మేము ఎక్కువ దాన్ని డిస్కషన్ చేయలేదు. పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. సో వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే, ఆ నిందితులకు ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. మళ్ళీ ఇక్కడ గంజాయి రాజ్యం వెళ్తుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. నిజామాబాద్లో మిర్చి కాంపౌండ్లో ఈ ఏరియాకు పోతే ఇక్కడ గంజాయి దొరుకుతుంది, ఇట్లాంటి మత్తు పదార్థాలు దొరుకుతాయి అని చెప్పేసి గతంలో కూడా చర్చలు అయినాయి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? దాని గురించి అంటే సార్, ఇప్పుడు మేము బిజినెస్ చేసుకునే వాళ్ళం, మేము దాని గురించి మేము అవగాహన మాకు లేదు కదా. మేము దాని గురించి ఆ లైన్లో రూట్లో ఉంటే దాని గురించి మేము చెప్పగలుగుతాం. కానీ పిల్లలకి ఈ న్యూస్ అనేది బయటకైతే వచ్చింది, తెలుసు ఇది మాకు, కానీ ఎక్కడ అనేది మాకు తెలుస్తుంది కదా. ఎందుకంటే మనం ఆ రూట్లో లేము కాబట్టి. ఆ రూట్లో ఉంటే మనకు తెలుస్తుంది. మనం ఎక్కడ దొరుకుతుంది వీళ్ళ దగ్గర మనం చెప్పలేము. ఇప్పుడు ఒక్కలమే మనం నింద పెట్టలేము కదా. ఎందుకంటే మనం చూడండి, దాని గురించి నింద పెడితే దేవుని దగ్గర నింద పెట్టలేము. కాకపోతే జరుగుతుంది అనేది నిజమా కాదా అంతే. ఇక్కడ దొరుకుతుంది అన్నట్టుగా తెలుస్తుంది, కానీ ఎవరి దగ్గర దొరుకుతుంది అనేది దాని గురించి మనం ఏం చెప్పలేము. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి మిర్చి కాంపౌండ్ నియర్ బై లొకేషన్లో ఈ ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా వరకు స్థానిక ప్రజలు భయపడతా ఉన్నారు. అంటే వాళ్ళు ఎక్కడ చంపేసిర్రు, ఎక్కడ తీసుకొచ్చి పెట్టిర్రు, అసలు సీసీ కెమెరా నిఘాలో ఎంత ఈజీగా కనబడుతుందంటే వాళ్ళు అంటే పక్క ప్లాన్ చేసిర్రు. ఆయన నడుచుకుంటూ పోయే టైంలో ఇంకొక మైనర్ ఎవరైతే ఉన్నాడో ఆయన పక్కనే నడుచుకుంటూ పోతా ఉన్నాడు. అదంతా అదునుగా చూసుకొని ఎక్కడైతే నిర్మానుష ప్రదేశం ఉందా లేకపోతే ఏది ఉందో చూసుకొని వాళ్ళు అక్కడ గొంతు కోసేసిరు. గొంతు కోసిన తర్వాత కూడా ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయిండు. అక్కడ కోసే పడిపోయిన తర్వాత గొంతు కోసుకుంటూ వెళ్ళిపోయిండు అని చెప్పేసి అన్న తర్వాతనే ఎవరైతే ముగ్గురు మైనర్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ గొంతు కోసేసి చంపేశారు అనేటట్టుగా ఇక్కడ మనకైతే అర్థమవుతా ఉంది. అంటే పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేషన్లో భాగంగా పూర్తిగా ఎంక్వైరీ అయితే చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళని రిమాండ్కి కూడా తరలిస్తూ ఉన్నామని చెప్పేసి వన్ టౌన్ SHO అయినటువంటి రఘుపతి గారు కూడా మనతో మాట్లాడడం జరిగింది. అంటే ఇట్లాంటి చర్యలకు పాల్పడితే మాత్రం డెఫినెట్లీ కటకటాల్లోకి తోస్తాము అని చెప్పేసి నిజామాబాద్ పోలీస్ ఆఫీసర్లు సీరియస్ వార్నింగ్ అయితే ఇస్తూ ఉన్నారు. కాకపోతే ఇదంతా జరగడానికి మూల కారణం ఏంటి అని అంటే, 200 రూపాయలకు ఇవాళ హత్య చేసిరు అంటే వాళ్ళు దేనికైనా తెగించడానికి రెడీనే. సో మత్తు పదార్థాలకు బానిసైన వాళ్ళే ఇట్లాంటి పనులు చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ అయితే ఉంది. సో ఇదంతా కూడా యాక్సిడెంట్ స్పాట్. ఇది ఎక్కడో చంపేసిర్రా లేకపోతే ఇక్కడ తీసుకొచ్చి చంపేసిర్రా అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ ఉంది. పోలీస్ అధికారులు మరి ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు? అసలు ఇట్లాంటి క్రైమ్ రేట్ పెరుగుతూ ఉంది. మైనర్స్ అండి, దాదాపు 15 సంవత్సరాలు నిండలే వాళ్ళు ఇలా ముగ్గురు కలిసి ఒక వ్యక్తిని చంపేసిర్రంటే వాళ్ళు మేజర్ అయిన తర్వాత లేకపోతే ఒక 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎంత దారుణం ఉంటుంది. అంటే ఈ మధ్య కాలంలో సినిమాల ప్రభావం అని చెప్పేసి ప్రతిసారి మనం మాట్లాడుతూ ఉన్నాం. సినిమాల ప్రభావం వల్ల చాలామంది కూడా ఆ సీన్స్ చూడడం, అదే సీన్స్ని ఇప్పుడు రియల్ లైఫ్లో వాటిని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంది. మత్తు పదార్థాలు సేవించిన తర్వాత ఈ దారుణాలకైతే ఒడికడుతున్నారు అనేది నిజామాబాద్ ప్రజల వర్షన్.